ప్రస్తుతం నా పక్కన ఉన్నాయి 2 మొబైల్ వ్యాన్స్ 2 ఉన్నాయి. ఈ 2 కూడా పూర్తిగా హాస్పిటల్, ఒక మినీ హాస్పిటల్ లాంటివి ఈ 2 కూడా. ఇందులో ఒక వెహికల్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా కూడా టెస్టింగ్కి సంబంధించింది. వెనక కనబడుతున్న 2 వెహికల్ వచ్చి అదంతా కూడా 2D ఎకో కానీ ఎక్స్రే కానీ వాటికి సంబంధించిన 2 ఈ బస్సెస్ అన్నీ కూడా 2 కూడా పూర్తిగా నేరుగా నియోజకవర్గంలో రోజుకు ఒక డివిజన్ తిరుగుతూ అక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య పరీక్షలు చేయడమే కాదు, అడ్వైజ్ చేయడమే కాదు, నేరుగా హాస్పిటల్కి రెఫరెన్స్ కూడా చేస్తూ ఉంటాయి. బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అన్ని టెస్టులు కూడా ఈ 2 మొబైల్ బస్సెస్లో మాత్రమే చేస్తున్నారంటే నిజంగా ఇది చాలా గొప్ప ఆలోచననే చెప్పుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళి వెయిటింగ్ చేసి డాక్టర్ కోసం వెయిటింగ్ చేసే పరిస్థితి ఉండదు. 2 బస్సెస్ని కూడా నేరుగా వాళ్ళు ఒక సెంటర్ పెడతారు నియోజకవర్గంలో. ఆ నియోజకవర్గంలో పెట్టిన దగ్గరికి మొత్తం 100 మంది 150 మంది ఎంతమంది వచ్చినా కూడా నేరుగా వాళ్ళకి మొబైల్ బస్సెస్ ఇక్కడ నుంచి ఉంటే ఇక్కడే మొత్తం ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ వాళ్ళ టెస్టింగ్లతో పాటు అన్నీ కూడా ఇక్కడి నుంచే చేసే పరిస్థితి ఉంటుంది. ఇన్ కేసు ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే మాత్రం హాస్పిటల్ కూడా వీళ్ళ దగ్గర రిఫర్ చేయడం మాత్రమే కాదు, హాస్పిటల్స్లో దగ్గరుండి వీళ్ళే పేషెంట్స్ని సంబంధిత డాక్టర్లకి చూపించే పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మొబైల్ హాస్పిటల్ ఇదంతా కూడా నేరుగా ప్రజల వద్దకే హాస్పిటల్ని తీసుకువచ్చే ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది అని చూద్దాం. దీనికంటే ముందు దీని గురించి పూర్తిగా మనకి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం సుజనా ఫౌండేషన్కి సంబంధించిన మెడికల్ సంబంధించిన అడ్వైజర్ ఉన్నారు, వెంకటరమణ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటండి మొత్తం ఈ మొబైల్ వ్యాన్ చూస్తుంటే హాస్పిటల్ తీసుకొచ్చి మొత్తం ప్రజల దగ్గర పెట్టేసినట్టుగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రజలకి ఇది ఎందుకు పెట్టారని తర్వాత మాట్లాడుకుందాం. అసలు దీంట్లో ఏముంటాయి అనేది తెలుసుకుందాం. ఒకసారి ఏముంటాయి చూపించండి. ఇది సంచార వైద్యశాల, సంచార రోగ నిర్ధారణ కేంద్రం. ఈ 2తో ప్రజల ఆరోగ్యం గురించి, అందరికీ ఆరోగ్యం అనే కాన్సెప్ట్తో మా ఎమ్మెల్యే గారు ఇది మొదలు పెట్టారు. ఈ మొదటి బస్సులో ఏమవుతుందంటే డాక్టర్ ఛాంబర్ ఉంటుందండి. మీరు ఇక్కడ పేషెంట్ రిజిస్టర్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఆ పేషెంట్ని డాక్టర్ ఛాంబర్, ఇక్కడ డాక్టర్ కన్సల్టేషన్, ఇక్కడ డాక్టర్ గారు చూసి ఇక్కడ రోగ నిర్ధారణ చేస్తారు. ఏదైనా ఎయిల్మెంట్స్ ఉన్నాయా, మానిటర్ ఉంది, ఐసీయూ మానిటర్. ఈ మానిటర్లో ఏమైనా ఎయిల్మెంట్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది నిర్ధారణ చేసుకొని వాళ్ళకి పరీక్షలు చేయాలంటే, రక్త పరీక్షలు చేయాలంటే పక్కనే ల్యాబొరేటరీ ఉందండి, డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ. ఈ ల్యాబొరేటరీలో అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తాం. డెంగ్యూ ఫీవర్ దగ్గర నుంచి టైఫాయిడ్, లివర్ ఫంక్షన్ టెస్టు, లిపిడ్ ప్రొఫైలు, ఇలాగా అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తాం ఇక్కడ. దీనికి సంబంధించిన ఎంటైర్ మిషనరీ అంతా ఈ ల్యాబొరేటరీలో ఉంది. బయట ఏదైతే ఉంటాయో ల్యాబొరేటరీలో ఆ మిషనరీ అంతా ఉంది. ఇది సెంట్రిఫ్యూజ్, ఇది వచ్చి మైక్రోస్కోపు, ఇదేమో హెమటాలజీ అంటే రక్త పరీక్ష చేయడానికి ఉపయోగించే మిషను, ఇది రక్తం స్టోర్ చేసుకునే ఇంక్యుబేటరు, అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్, అదర్ మిషన్స్ అన్నీ కూడా బయోకెమిస్ట్రీ మిషన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మొత్తం రక్త పరీక్ష ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ రక్త పరీక్ష చేస్తారు ఇక్కడ. ఇది అయిన తర్వాత మందులు రాస్తారు. ఉచితంగా మందులు పంపిణీ, ఎవరెవరికి ఏ మందులు కావాలా అన్ని రకాల మందులు మేము ఇక్కడ స్టోర్ చేసి ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తాం. ఎక్కడా కూడా అక్కడ ఎక్కిన తర్వాత పేషెంట్ ఇక్కడ దిగేదాకా ఒక నయా పైసా కూడా మేము వసూలు చేయం. ఇదంతా ఫౌండేషన్ ద్వారా మేము చేస్తున్నాం. ఇక్కడ అన్ని రకాల మందులు ఉన్నాయి. ఏంటి, బీపీకి, షుగర్కి, హైపర్ టెన్షన్కి, ఆస్తమాకి, చిన్నపిల్లలకి ఇంజెక్షన్స్, అన్ని రకాల మందులు మేము స్టోర్ చేస్తాం ఇక్కడ. ఒకటని కాదు, ఒకవేళ జనరల్గా మెడిసిన్ కావాలన్నా తీసుకోవచ్చు. జనరల్గా ఎవరైనా వచ్చి కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో ఉన్నారనుకోండి, బాగాలేదన్నారు అనుకోండి, వాళ్ళు వచ్చి మెడిసిన్ తీసుకోవచ్చు. ఈ పరీక్షలు చేస్తేనే మెడిసిన్ ఇస్తామని కాదు. సో ఇక్కడ పరీక్షల్లో స్కానింగ్ చేయాలో లేకపోతే ఎక్స్రే తీయాలో అక్కడికే వస్తున్నానండి. ఇది అయిన తర్వాత ఇది జనరల్ ట్రీట్మెంట్. ఇక్కడ ఎవరికైనా ఎక్స్రే తీయాలి, కాలు దెబ్బ తగిలింది, పేషెంట్ అటు వస్తారు, ఇటు నుంచి దిగిపోతారండి. ఓకే, వీళ్ళకి ఏదైనా ఎయిల్మెంట్ వచ్చి ఎక్స్రే తీయాలి, సరే గుండె ప్రాబ్లం ఉంది, 2D ఎకో తీయాలి, ఈసీజీ తీయాలంటే ఆ వ్యాన్లోకి పంపిస్తామండి. దాంట్లో మొత్తం ఈ ఎక్విప్మెంట్ అంతా మేము పెట్టామండి. సో అక్కడ టెస్టులు రాస్తారు, అక్కడ టెస్టులు రాస్తారండి, రక్త పరీక్షలు, మందులు ఇవ్వటం వరకు అక్కడండి. ఓకే, ఏదైనా ఎక్స్రే తీయాలన్నా, ఈసీజీ తీయాలన్నా, 2D ఎకో తీయాలన్నా ఈ వ్యాన్లోకి పంపిస్తాం పేషెంట్కి. ఓకే, ఇక్కడ 2 బెడ్స్ ఉంటాయండి. ఇది ఈసీజీ తీస్తారు. ఇక్కడ డాక్టర్ చైర్, ఇక్కడ ఈసీజీ తీస్తారు. ఆ ఈసీజీ మిషన్ పెట్టుకోవడానికి స్ట్రే అన్నీ ఉన్నాయండి. ఓకే, ఈసీజీకి సంబంధించి పరీక్ష అవ్వగానే వెళ్ళిపోతారు. ఎవరికైనా 2D ఎకో తీయాలా,
గుండె స్కానింగ్, దానికి ఈ రూమ్లో అరేంజ్ చేసామండి. ఇది 2D స్కానింగ్, 2D ఈకో. ఇక్కడ పేషెంట్కి 2D ఈకో తీస్తారు. 2D ఈకో రిజల్ట్ చూసి మళ్ళీ డాక్టర్ దగ్గర పంపిస్తాం. ఏమైనా ప్రాబ్లం ఉందంటే ట్రీట్మెంట్, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తాం. ఎవరికైనా ఎముకలు దెబ్బలు తగిలినాయి, దగ్గు వస్తోంది, చెస్ట్ ఎక్స్రే తీయాలి అంటే ఇది కంప్లీట్ ఎక్స్రే యూనిట్ అండి. ఓకే. బయట హాస్పిటల్స్లో ఎక్స్రే యూనిట్ ఏంటో అదే విధంగా ఇక్కడ మేము రూపొందించాం. ఎక్విప్మెంట్ మొత్తం బస్సులో సెట్ చేయడానికి చాలా కష్టపడ్డారు సార్. ఒక బస్సు మొత్తం హాస్పిటల్ కనబడుతుంది. ఇది మొబైల్ హాస్పిటల్ అండి. దీని పేరే మొబైల్ రోగ నిర్ధారణ వ్యాన్, మొబైల్ సంచార వైద్యశాల. అంటే ఈ రెండు కలిపితే ఒక హాస్పిటల్ అండి. అంటే ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నారు ఎక్విప్మెంట్స్. టెస్ట్లు ఇక్కడే చేస్తారు కదా సార్. టెస్ట్లు చేశాక రిజల్ట్ రావడానికి చాలా టైం పడుతుంది కదా. ఎక్స్రే విత్ ఇన్ మినిట్స్ అండి. ఎక్స్రే తీయంగానే ఇమ్మీడియట్ గా మొబైల్లో ఎక్స్రే ఫిల్మ్ వచ్చేస్తుంది. ఇది డిజిటల్ ఎక్స్రే, లేటెస్ట్ టెక్నాలజీ మిషన్ ఇది. ఇది వరకు లాగా ఫిలిం తీయాలి, ఫిలిం ఎండబెట్టాలి, సాయంత్రం ఇస్తాము అనేది ఉండదండి. ఇక్కడ తీయగానే మేము ల్యాప్టాప్ లో ఆన్ చేస్తాము. అక్కడ నుంచి వాట్సాప్ ద్వారా, బ్లూటూత్ ద్వారా పేషెంట్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదండి. సో అక్కడ వెయిటింగ్ ఎంతసేపు వెయిట్ చేయాలి పేషెంట్? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎక్స్రేకి 2D ఈకో ఇమ్మీడియట్ గా వచ్చేస్తుందండి రిజల్ట్. ఎక్స్రేకి దానికి ఒక 15 నిమిషాల్లో మొత్తం రిపోర్ట్ వచ్చేస్తుందండి. సో ఇక్కడ 15 నిమిషాలు రిపోర్ట్ వస్తున్నారు. ఈ రిపోర్ట్ వచ్చాక మళ్ళీ కన్సల్ట్ డాక్టర్ కోసం మళ్ళీ ఆ బస్కి ఎక్కాలండి. కన్సల్ట్ డాక్టర్ కోసం ఆ బస్ లో చూపించాలి. ఆ డాక్టర్ గారు వెరిఫై చేస్తారు. చేసిన తర్వాత ఇది ఇక్కడ తగ్గదు, దీనికి వేరే ట్రీట్మెంట్ పెద్ద హాస్పిటల్ ఇవ్వాలంటే మేము కోఆర్డినేటర్స్ ఆన్ డ్యూటీ అని చెప్పి ఎన్ఆర్ఐలో ఎయిమ్స్ లోనే పెట్టామండి. వాళ్ళు ఈ పేషెంట్ తీసుకెళ్లి అక్కడ స్పెషలిస్ట్కి ఈ రిపోర్ట్ల ద్వారా చూపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ఇదంతా కూడా ఉచితంగా చేస్తాం. నియోజకవర్గంలో 22 డివిజన్ సార్. అవును, లక్షల్లో జనాభా, అందరూ కూడా ఉపయోగపడేది ఇది. సో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుంది, ఎలా తెలుస్తుంది ఈ బస్సెస్? మేము ప్రతిరోజు ఒక్కొక్క డివిజన్కి వెళ్తామండి. అలాగా నెల మొత్తం తిరుగుతుంది, 365 రోజులు తిరుగుతుంది. ఆ డివిజన్లోకి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసి పేషెంట్స్ని రమ్మని చెప్పి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి, అసలు యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ రావడానికి ముందండి మేము 45 రోజులు ఒక మెగా హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేసాం. కంటిన్యూస్ 45 రోజులు. ఇంతవరకు ఎవరు కండక్ట్ చేయలేదు అలా. ఎక్కడైనా హెల్త్ క్యాంప్ అంటే మీరు చూసే ఉంటారు, పొద్దున్న వచ్చి సాయంత్రం వెళ్ళిపోవటం, మధ్యాహ్నం వెళ్ళిపోవటం ఉంటుంది. 45 రోజులు మేము అన్ని రకాల పరీక్షలు చేసాం. ఇట్స్ మెగా కార్పొరేట్ హాస్పిటల్ లాగా చేసాం అక్కడ మా ఎమ్మెల్యే గారి ఆఫీస్ లో. ఆ కాన్సెప్ట్ చూసి దాన్ని రెస్పాండ్ అయిన జనాలు, వాళ్ళు చాలా మంది దానివల్ల బెనిఫిట్ పొందారండి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అంతా వలస వచ్చిన కార్మికులు ఎక్కువ అండి. 80% పీపుల్ ఆర్ ఎకనామికలీ కొంచెం బ్యాక్వర్డ్. వాళ్ళకి ట్రీట్మెంట్స్ అంటే ఎప్పుడు కూడా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, లేదంటే ఏ పసరు వైద్యం తీసుకోవటం చేసి రోగం ముదిరిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలా కాకుండా మేము క్యాంప్స్ కండక్ట్ చేసి ఇనీషియల్ స్టేజెస్లోనే ఈ రోగాన్ని కనిపెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి ఆరోగ్యవంతులు చేద్దామని, అందరికీ ఆరోగ్యం అనే కాన్సెప్ట్ మీద మేము వెళ్తున్నామండి. నియోజకవర్గంలో 22 డివిజన్లు మనం అంటున్నట్టుగా రోజుకో డివిజన్ అంటున్నారు. అంటే ఆ డివిజన్ కి పర్టికులర్ గా టైంలో వస్తుందని ఎలా చెప్తారు ప్రజలకి? ప్రతిరోజు 9 నుంచి సాయంత్రం 4 వరకు వెళ్తామండి. ఏ డివిజన్కి వెళ్ళినా మేము ఒక ఐటనరీ ప్రిపేర్ చేస్తున్నాము. అది ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది. లాంచ్ చేసే లోపల మొత్తం అంతా ఒక రోడ్ మ్యాప్ వచ్చేస్తుంది. దాన్ని పట్టుకొని మేము డివిజన్స్ లో ప్రచారం చేస్తాం. సో పలానా 1వ తారీఖు ఇక్కడ వస్తుంది, మళ్ళీ ఇదే కంటిన్యూయేషన్ మంత్ ఎండ్ తర్వాత రొటేట్ అవుతుంటుంది. మండే ఇక్కడ, ట్యూస్డే ఇక్కడ అని పెడతాం కదండి డివిజన్స్. అలాగ అన్ని చోట్లకి వెళ్తుంది. ఇనిషియల్ గా ఇప్పుడు మీరు కొన్ని టెస్టులు చేస్తారు సార్. మన హాస్పిటల్ వచ్చేంత వరకు మనకి ఏ ప్రాబ్లం ఉందో తెలియని పరిస్థితి. తలనొప్పి అనుకుంటాం కానీ అది మైగ్రేన్ తెలియదు, అంతకన్నా లోపల ఏముందో తెలియదు. సో ఇక్కడ మీకు తెలుస్తుంది. సో మీకు తెలిసాక ఏం చేస్తారు? ఆ పేషెంట్స్ కి ఏం చెప్తారు? అంటే ఇక్కడతో క్లోజ్ అయిపోతుందా, లేకపోతే దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే చెప్పాను కదండి, ఎన్ఆర్ఐ పంపిస్తాం. సో వాళ్ళకి ఫైనాన్షియల్ ఇబ్బంది పడే ఆరోగ్యశ్రీ మీద కొంతమందిని కవర్ చేస్తారు, సిఎంఆర్ఎఫ్ ఉంటుంది, లేదంటే వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఉంటాయి, లేదంటే హాస్పిటల్ వాళ్ళు మాకు డిస్కౌంట్ ఇస్తున్నారండి. 30-40% పరీక్షల మీద వాటి మీద డిస్కౌంట్ ఇస్తున్నారు. ఓకే, అది మా ఎమ్మెల్యే గారి వల్ల అవన్నీ కూడా బెనిఫిట్స్ అన్ని కూడా పేషెంట్స్కి వస్తున్నాయి. సో ఈ ఓవరాల్ గా అంటే నాకు తెలుసు సార్, ఒక మినీ హాస్పిటల్నే పెట్టేశారు ఇక్కడ. హెల్త్ కేర్ మొత్తం ఇక్కడే ఉంది. ఒక ఎక్స్రే యూనిట్ హాస్పిటల్ ఎలా ఉంటుందో మేము అలాగే అరేంజ్ చేసామండి. ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, డాక్టర్ ఉంటారు, ఓకే, ఆ డాక్టర్ ఏ డాక్టర్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఆయన ఎందులో స్పెషలైజేషన్ కావాలి, దాంతోపాటు ఇక్కడ నర్సెస్ ఇంపార్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్స్ ఇంపార్టెంట్. సో వీళ్ళందరూ పరిస్థితి వాళ్ళందరినీ మేము అపాయింట్ చేసుకుంటున్నాం అండి. డాక్టర్ అపాయింట్ చేస్తున్నాం,
ల్యాబ్ టెక్నీషియన్ అపాయింట్ చేస్తాము. ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఉంటారు, ఫార్మసిస్ట్ ఉంటారు, ఒక నర్సు ఉంటారు, ఎక్స్రే టెక్నీషియను, 2D ఈకో ఈసీజీ టెక్నీషియను, ఒక అటెండరు. వీళ్ళందరినీ కూడా హాస్పిటల్లో ఏదైతే స్టాఫ్ ఉంటారో ఆ స్టాఫ్ మొత్తాన్ని కూడా మేము అపాయింట్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తాం. సో ప్రస్తుతానికి అయితే చూడొచ్చు, మొబైల్కి సంబంధించిన మొబైల్ హాస్పిటల్ అనే చెప్పుకోవాలి. మొత్తం ఈ 2 బస్సెస్ కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి. 2 బస్సెస్ని కూడా అంటే ఎవరైనా కూడా ఉపయోగించుకోవాలనుకుంటే టైం స్లాట్ అనేది కూడా లేదు. ఉదయం 9 నుంచి 4, సాయంత్రం 4 లోపు ఎప్పుడైనా కూడా మీ డివిజన్లోకి వచ్చాక దీన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి సుజనా ఫౌండేషన్ వాళ్ళు చెప్తున్నారు. అంటే చిన్న చిన్న వ్యాధులనే కాకుండా ఇంకా అడిషనల్గా దానికి ఏమైనా సహాయం కావాలి, హెల్త్ సహాయం కావాలన్నా కూడా సుజనా ఫౌండేషన్ ద్వారా నేరుగా వాళ్ళు హాస్పిటల్స్తో మాట్లాడి వాళ్ళు క్యూర్ అయ్యేంత వరకు లేదా వాళ్ళకి సహాయం అందేంత వరకు కూడా వెంట ఉంటామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఈ వ్యాన్లు రాకముందు మేము 45 రోజులు క్యాంప్ కండక్ట్ చేసే ఉన్నాం కదండి. అక్కడ HPV స్క్రీనింగ్, హ్యూమన్ పాపిలోమా వైరస్ స్క్రీనింగ్ టెస్ట్ చేశామండి. ఆ మిషన్ కాస్ట్ వచ్చి 20 లక్షల పైన అండి. అది ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి కాన్స్టిట్యుయెన్సీలో పెట్టి టెస్టులు చేశారు. మేము 272 మందికి టెస్ట్ చేస్తే ఆడవాళ్ళకి అది సర్వైకల్ క్యాన్సర్ కారకమైన వైరస్, అది 22 మందికి పాజిటివ్ వచ్చిందండి. వాళ్ళకి తెలియదు ఆ వైరస్ వాళ్ళకు ఉందని. వాళ్ళని ఏం చేసామంటే ఫర్దర్ ట్రీట్మెంట్గా వేరే డాక్టర్లు, కన్సల్టెంట్ డాక్టర్స్ పంపించి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసాం. అది ఇనిషియల్గా ట్రీట్మెంట్ చేస్తే క్యాన్సర్ రాదండి. ఆ స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఇప్పుడు మేము కంటిన్యూ చేస్తున్నాం. అది ఎక్కడైనా ఒక UPSCలో కానీ ఎక్కడైనా హాస్పిటల్లో పెట్టి ఆ ట్రీట్మెంట్ మేము కంటిన్యూ చేస్తాం. అది కూడా ఫ్రీగా చేస్తాం. ఆ టెస్ట్ బయట చేయించుకోవాలంటే 7,000 రూపాయలు అవుతుందండి. అది కూడా మొత్తం పేషెంట్స్ అందరికీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో 20,000 మందికి చూడాలని టార్గెట్. మేము ఆ కార్యక్రమంలో కూడా ఉన్నాం. ఓకే, సో ఇది ఓవరాల్గా అందరికీ ఆరోగ్యం ఉండాలి. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా హెల్త్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఆ టెస్ట్ చేయించడానికి నేరుగా మొబైల్ వ్యాన్స్ ఏదైతే హాస్పిటల్ మీ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా హెల్త్ టెస్టులు చేయించుకోండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము వెనకాల ఉన్నాం. ఇన్ కేసు మీకు ప్రాబ్లం కనుక పెద్దదయ్యే పరిస్థితి ఉంటే హాస్పిటల్కి మేమే తీసుకువెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ కూడా మేమే చేపిస్తాం. ఇంకా అడిషనల్గా సమస్యలు ఉన్నా కూడా పెద్ద పెద్ద డాక్టర్తో కన్సల్ట్ చేయించి దానికి పరిష్కారం చూపిస్తామని సుజనా ఫౌండేషన్ వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తుంటే మొబైల్ ఆన్ వీల్స్, హాస్పిటల్ ఆన్ వీల్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే ఇటువంటి ప్రాజెక్టుని ఇంకా మరిన్ని తీసుకురావాలని అయితే సుజనా ఫౌండేషన్ ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ప్రజలకి బాగా ఉపయోగపడే ప్రాజెక్ట్ అవుతుందని అయితే ఆశిద్దాం.